గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ యునైటెడ్ ఏపీసీసీ సెక్రటరీ ఎస్ఎస్ కృష్ణారావు 11వ వర్ధంతిని ముషీరాబాద్ గాంధీనగర్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ పార్లమెంటు సభ్యులు అంజనీ కుమార్ యాదవ్ విచ్చేసి పూలను వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెన్నెడి రాజు మాట్లాడుతూ నాడు ఇందిరమ్మ హయాంలో ఇక్కడి బస్తీ వాసులకు ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించారని గుర్తు చేశారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్యకు శిష్యుడిగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికే పాటుపడిన మహా వ్యక్తి అని కొనియాడారు. వారి వర్ధంతి సందర్భంగా స్థానిక బస్తీ వాసులు విచ్చేసిన అన్నదాన కార్యక్రమంలోని పాల్గొని జయప్రదం చేశారు. ఓకే. తీసుకోండి అన్న, ప్లేట్ అన్ని తీసుకోండి, ప్లేట్ తీసుకోండి. కుర్పారావు గారి 11వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ అండ్ బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ రాజు కెనెడీ గారు, అభిషేక్ కెనెడీ గారు, ఇద్దరు మా ఫ్రెండ్ కల్పన యాదవ్జీ ఎక్స్ కార్పొరేటర్. కుర్పారావు గారి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆయన పేరు చాలా ఇక్కడ అరుంధతి నగర్లో, సబర్మతి నగర్లో చాలా ఉంది. ఎందుకంటే 35 years బ్యాక్ ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, బీద వాళ్ళకు ఇల్లు ఎట్లా ఇవ్వాలి, ఆయనకు పట్టా ఎట్లా ఇవ్వాలి. దాని గురించి ఆయన ఒక్కటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ తిరిగి దాదాపు 500 మందికి ఆయన ఇల్లు పంపించడం జరిగింది. దాంట్లో తర్వాత మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి గారు, మా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇంకా సరోజిని పుల్లారెడ్డి గారు ఈయనకు చాలా హెల్ప్ చేసి బీద వాళ్ళ గురించి చాలా ఆలోచన చేసి పట్టాలిచ్చింది. ఇవాళ నేను ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ నాకు కొంచెం బీద అయింది. ఎందుకంటే ఆయన వెంబడి నేను రౌండ్ అబౌట్ 25 years తిరిగిన. ఆయన బీద వాళ్ళకి ఏమేమి ఆలోచన ఉంది, బీదాలు ఎట్లా ఆయన పని చేశారో ఆయన మొత్తం ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చి ఇప్పుడు యాద్ వస్తుంది. మళ్ళీ ఒకసారి నేను కుర్పారావు గారికి జవాహర్ అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. జరిపించుకుంటున్న కుర్పారావు గారి 11వ వర్ధంతిని జరిపించుకుంటున్న అరుంధతి నగర్, సాబర్మతి నగర్ వాసులకు మీ అందరికీ మా కుటుంబం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారు కుర్పారావు గారు ఎన్నో బస్సులు నిర్మించారు. పట్టాల విషయంలో కానీ, లోన్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి సహాయపడ్డారు. అలనాడు టీఎన్జే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగా ఉండి సరోజిని పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పి జనార్దన్ రెడ్డి గారు గుర్తించి, కోదండరెడ్డి గారు గుర్తించి అతనికి సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. సిటీ ప్రెసిడెంట్ కూడా 8 సంవత్సరాలు ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం జరిగేలాగున ఎన్నో ధర్నాలు జరిపి వారికి న్యాయం జరిపించాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని కూడా మేము కూడా ఆశావాలుగా ఉంటామని, గుర్తించాలని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడ వచ్చిన సబర్మతి నగర్, అరుంధతి నగర్, వాల్మీకి నగర్, అంజయ్య నగర్ వాసువులందరికీ నా యొక్క కృతజ్ఞత, నా నుండి, నా కుటుంబ తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జోహార్ జోహార్.